దేశానికే తలమానికంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఉంటుందన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించడం సంతోషకరమన్నారు ఆయన. ఇది ప్రపంచంలోనే రెండోది, దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అన్నారు. ఈ యూనివర్సిటీ స్థాపనకు సీఎం రేవంత్ ఎంతో కృషి చేశారన్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరపున సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కల సాకారమైందంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి కారణమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం అభివృద్ధి పరుగులు పెడుతుందని తుమ్మల తెలిపారు. దేశానికే తలమానికమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం. ప్రపంచంలో కూడా ఇటువంటి యూనిక్ యూనివర్సిటీ కొన్ని సబ్జెక్టులో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లోనే ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క అభ్యర్థనని, ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు అని భావించి ఈనాడు మనందరి యొక్క అభ్యర్థన మేరకి ప్రపంచంలోనే ధీటుగా ఉండేటటువంటి ఈ భారతదేశ యువతకి మార్గదర్శకంగా ఇదొక ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లేటటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రసాదించినందుకు భారత యువత తరపున